గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనందరం కూడా ఈ 40 రోజుల ప్రార్థనా బలిపీఠం అనే కార్యక్రమంలో పాల్గొంటూ దేవునికి ప్రార్థన అనే బలిపీఠాన్ని మనందరం కడుతూ కూడా మన జీవితాల్లో ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ముందుగా దేవాది దేవునికి మనకి సమయాన్ని ఇచ్చినందుకు ఆయనకి మొదటిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన అంశము ప్రార్థన ద్వారా మనము ఏ విధంగా మన యొక్క ఆలోచనలను, మన యొక్క తలంపులను, మన యొక్క మనస్సుని మనము సంరక్షించుకోవచ్చు అని చెప్పని దేవుడు మనకు ఈ రోజు తెలియపరచాలనుకుంటున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ రోజు ఆ అంశాన్ని బట్టి దేవుని యొక్క సహాయాన్ని కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుదాము. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆశ్రయమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు నీకే స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ రోజు ప్రభా తండ్రి మేము ఆలోచన యొక్క సంరక్షణ కొరకు ప్రభా ఏ విధంగా ప్రార్థన చేయాలి తండ్రి మీరు మాకు నేర్పించమని మేము కోరుచున్నాం ప్రభా. ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి ప్రభా. వినుటకు శవుని దయచేయండి ప్రభా. గ్రహించగలిగే మనసును ప్రభా అందరికీ దయచేయమని కోరుచున్నాం ప్రభా. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభా సమస్తం నీకు మహిమకరంగా తండ్రి ఈ కార్యక్రమాన్ని జరిగించుకోమని త్వరలో రాని యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి కుమారు మీ అందరికీ వందనాలండి. సో ఈ రోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని మనం ఒకసారి చదువుకున్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఆమె దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. సో మనము ఈ వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే ఆలోచన గురించి వేటి గురించి మనం ఆలోచన చేయాలి అని చెప్పని దేవుని వాక్యం మనకు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. మనందరూ తెలుసు కదండి, మన యొక్క ఆలోచనలు పుట్టేది మన మనస్సులో. సో మనస్సు ఒక యుద్ధ భూమి లాంటిదని మనం చెప్పొచ్చు. కొన్నిసార్లు మనకు మంచి ఆలోచనలు వస్తాయి, కొన్నిసార్లు చెడ్డ ఆలోచనలు వస్తాయి. సో ప్రతి దినము మనము ఆలోచన ద్వారానే మన జీవితాన్ని మనం గడుపుతూ ఉంటాము. మనకు వచ్చిన ఆలోచనలు బట్టి మనము మాట్లాడతాము. వాటిని బట్టి మనం పని చేస్తూ ఉంటాము. సో ఎవ్రీథింగ్ మన లైఫ్ లో జరుగుతున్న ప్రతిదీ కూడా మనము చేసే ఆలోచనలు బట్టి మన జీవితం అనేది సాగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రోజు దేవుడు ఆ ఆలోచనలు ఏ విధంగా ఉండాలి అని చెప్పని మనకు జ్ఞాపకం చేస్తున్నారనమాట. ఆ ఆలోచనలు బట్టి మనం ఏ విధంగా జీవించాలో మనకు తెలియజేస్తారు. సో అక్కడ కొన్ని సంగతులు దేవుడు స్పష్టంగా చూ మనకు చెప్పి ఉన్నారు. ఏవి ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, యోగ్యత అంటే ఎలిజిబుల్, లైక్ దానికి ఆ అర్హత అనేది ఉంటే మనము చేసే ఆలోచన దానికి మనం ఆలోచన చేయడానికి ఆ అర్హత అనేది కలిగి ఉంటే దాని గురించి ఆలోచన చేయాలని చెప్పని దేవుడు చెప్తున్నారు. అలాగే ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, సో వాట్ ఈస్ ట్రూ అండ్ వాట్ ఈస్ నోబుల్ అనేది మనము కేటగరైజ్ చేసుకొని వాటి గురించి మనము ఆలోచన చేయాలని చెప్పని దేవుడు చెప్తున్నారు. ఏది సత్యమైనది, అసత్యమైనది అని చెప్పి ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకోవటం కూడా దేవుని యొక్క జ్ఞానము. అంటే మనము దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు వాటిని బట్టి మనము ఆలోచన చేయగలుగుతాము. ఆ తర్వాత ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, సో వాటిని బట్టి మనము వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. సో వాటి గురించి మనము ధ్యానం చేస్తూ ఉండాలనుకుంట. అయితే మనకి మొదటి కీర్తనల గ్రంథంలో మనం మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాము. దుష్టుల ఆలోచనలు చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండి చోటన కూర్చుండక అని చెప్పని మనకు ఒక గైడెన్స్ అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. సో దుష్టులు ఏదైతే ఆలోచన చేస్తున్నారో అక్కడ మనం అనేది నడుచుకోవద్దు అని చెప్పని దేవుడు చెప్తున్నారు. సో పాపుల మార్గమున మనల్ని నిలవద్దు అని చెప్తున్నారు. అపహాసకులు కూర్చుండే చోట మనల్ని కూర్చోవద్దు అని చెప్పని దేవుడు సెలవిస్తున్నారనమాట. ఎందుకని దుష్టుల ఆలోచనలు దేనికి దారితీస్తాయి? దేవుని యొక్క సంబంధాన్ని మనము కోల్పోయే విధంగా ఆ దుష్టుల యొక్క ఆలోచనలు అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క సహాయం ద్వారా పొందిన ఆ తలాంపుల్ని బట్టి ఎవరు వాళ్ళ జీవితాలను మార్చుకున్నారు, ఎవరు
దేవుని యొక్క తలాంపులు, దేవుని యొక్క అంటే మంచి ఆలోచన అనేది చేయకుండా చెడ్డ ఆలోచన చేసి దేవుని యొక్క సంబంధాన్ని కోల్పోయారో మనము ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొంతమందిని మనం చూద్దాము. మొదటిగా మనం చూసినట్లయితే మనందరికీ ఎవరైనా ఆలోచనలో తప్పిపోయారనగానే మనకి ఎవరు గుర్తొస్తారండి? ఆదాము, అవ్వ. ఎందుకని దేవుడు వారి కొరకు 2 మార్గాలు ఏర్పాటు చేశారు. చీకటి నుండి వాళ్ళ కొరకు వెలుగును ఏర్పాటు చేసి భూమి అంతా కూడా వారి కొరకు సృజించి వారిని ఏర్పరిచిన తర్వాత వారి కొరకు జీవ మార్గము, అలాగే మంచి చెడులా తెలివించే మార్గము అని చెప్పని దేవుడు వారికి ఒక పరీక్షలాగా దానిని పెట్టినప్పుడు వారి ఆలోచన దేని మీద ఉంది? చూడటానికి రమ్యంగా ఉంది. ఆ పండు తినటానికి కూడా ఎంతో రుచిగా ఉంటుందని చెప్పని వాళ్ళ యొక్క మనసు దేవుని యొక్క ఆజ్ఞ మీద కాకుండా ఏదైతే అసత్యమైనదో సత్యము కాకుండా అసత్యమైనది ఉందో, ఏదైతే రమ్యమైనది కాకుండా దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉందో దానిని వాళ్ళు ఇష్టపడి అక్కడ వాళ్ళు చేసిన ఆలోచన వల్ల ఏమైందండి, వాళ్ళ మనసు దేవుని యొక్క ఆజ్ఞ మీద నిలుపుకోలేకపోయారు. సో దాన్ని బట్టి దేవుడు అక్కడ చేసిన పరీక్షలో వారి ఆలోచన వాళ్ళు ఏమైంది, ఫెయిల్ అయిపోయారు. సో దేవుడు పెట్టిన టెస్ట్ లో వాళ్ళు చేసిన ఆ థాట్ వల్ల ఏమైంది, దేవుడు పెట్టిన టెస్ట్ లో వాళ్ళు ఫెయిల్ అయిపోయారనమాట. దాని ద్వారా ఏమొచ్చింది వాళ్ళకి, వాళ్ళ కనులు తెరవబడ్డాయి, వారికి పాపం వచ్చింది. ఆ తర్వాత వారు మరణం, ఎప్పుడు కూడా మరణం లేకుండా దేవునితో నిత్యము జీవించవలసిన వారికి మరణం అనేది సంభవించింది అనమాట. ఆ తర్వాత మనం చూస్తాము కయ్యేన్ని చూస్తాము. కయ్యేను తన కోపాన్ని ఒకవేళ అప్పు కలిగినట్లయితే తన యొక్క సహోదరుని చంపేవాడు కాదు. సో కోపం అనేది ఎంత కోపం అంటే మనం ఆ థాట్ ని నేను చంపాలి అనే ఆ థాట్ ఎట్లా వచ్చింది? ఆ కోపం నుంచి వచ్చింది. సో ఆ థాట్ రావటం వల్ల ఏమైంది? ఇట్ వెంట్ టు యాక్షన్. నరహత్యకు దారి తీస్తుందనమాట. సో అటువంటి తలాంపు అనేది మనం చూస్తే డిస్ట్రాయ్ కి దారి తీస్తుందనమాట. సో అటువంటి తలాంపు లేకుండా మనము ఏం చేయాలి? మన ఆలోచనని కాపాడుకోవాలని చెప్పని దేవుడు తన వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత మనము ఇంకా చూస్తాము, దానియేలుని చూస్తాము. సో దానియేలు దేవుడు నెబుకద్నెజరుకు మొక్కాలి అని చెప్పని వాళ్ళందరినీ కూడా బలవంతం చేసినప్పుడు దానియేలు ఏం చేశారండి, నేను మాత్రం నా దేవుణ్ణి నేను ఆరాధిస్తానని చెప్పని ఎంతో ధైర్యంగా రాజు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ మీరు నన్ను తప్ప ఎవరిని పూజించదని చెప్పినప్పటికీ కూడా ఆ దానియేలు యొక్క ఆలోచన ఏమైంది, ఎంతో స్థిరంగా ఉంది, పవిత్రమైన దాని మీద ఉంది, పరిశుద్ధమైన దాని మీద ఉంది. కాబట్టి నేను నా దేవుడిని ఆరాధించడం అనేది నేను ఎప్పుడు కూడా ఆపను అని చెప్పని దానియేలు గారు యొక్క ఆలోచన ద్వారా ఏం చేశారు, తన ప్రార్థనను కొనసాగించారు. కాబట్టి ఆ రాజ్యాన్ని మీద ఒక ప్రధానిగా ఆయనకు ఒక మంచి అధికారం అనేది దేవుడు అనుగ్రహించారనమాట. సో అలా మనం ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇస్కరియోతు యూదాను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన ఏ విధంగా తన యొక్క ఆలోచనల ద్వారా యేసుప్రభు వారిని ఒక నిందితుడిలాగా అంటే ఆయనను పట్టించి ఆయన మీద ఒక అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ఆయనని అప్పగించాడనమాట. సో తన గురువుని ఆయన మోసగించిన శిష్యులా ఉన్నాడు. సో ఆలోచన ఎందుకు వచ్చిందండి? ఇస్కరియోతు యోధాకి ధనాపేక్ష. సో అతను ఎప్పుడు కూడా ధనం యొక్క సంచులు ఎప్పుడు కూడా పెట్టుకుని ఉంటాడంట. కానీ అదేమని చెప్తూ ఉంటాడు, బీదవారికి నేను పంచిపెట్టడానికి, బీదలకు సహాయం చేద్దామని చెప్పని ఆ జోబులు ఉన్న అంగీని ఆయన తగిలించుకుని ఉంటారు ఎప్పుడు కూడా. కానీ దాని వెనుకున్న ఉద్దేశం ఏంటండి? ఆయన డబ్బుల్ని తీసుకొని ఆయన యొక్క స్వప్రజల కోసం వాడుకోవడం. కానీ బయట అందరికి ఎలా చెప్తూ ఉంటారు, బీదలకు మనము పంచిపెట్టొచ్చు కదా అని. మగ్దలేని మరియ యేసుప్రభు గారి యొక్క పాదాలని కడగటానికి ఎంతో విలువైన అత్తర్ని తీసుకొచ్చి ఆయన పాదాల మీద కుమ్మరించినప్పుడు, తల వెంట్రుకలతో తుడిచినప్పుడు అక్కడ యూదా అంటారు కదా, ఎందుకు ఈమె ఇంత విలువైన అత్తరుని ఇలా వృధా చేస్తుంది, మనం ఈ డబ్బులతో ఎంతో మంది బీద వాళ్ళకు సహాయం చేయొచ్చు కదా అని అంటారు. కానీ అక్కడున్న దురుద్దేశం ఏంటండి, ఆయన యొక్క ఆలోచన ఏంటి, ఆ డబ్బులు ఎందుకు వేస్ట్ చేసింది, ఆ డబ్బులు మనకు వస్తాయి కదా అని చెప్పని ఆయన యొక్క ఆలోచన అనమాట. సో ఆ యొక్క దురుద్దేశం వల్ల ఆయన 40 వెండి కాసులకు ఆశపడి ఏం చేశారు, యేసుప్రభు వారిని అప్పగించారు. సో అప్పగించడం వల్ల ఆ గిల్ట్ తో ఏదైతే తనకు వచ్చిన ఆ చెడ్డ ఆలోచన ద్వారా తను చేసిన క్రియ వల్ల యేసుప్రభు వారిని అప్పగించడం వల్ల ఏమైంది, తనను తానే ఉరిపెట్టుకున్నారనమాట. తన ప్రాణాన్ని తానే తీసుకోవటం జరిగింది. సో అటువంటి ఆలోచన అనేది లేకుండా మనం ఉండాలంటే మనము ప్రార్థన చేయాలి.
సో మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రార్థన ద్వారా మనము ఎలాగా మన ఆలోచనని డైవర్ట్ చేసుకోవచ్చు అని చెప్పడానికి యేసు ప్రభు వారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. గెత్సెమనే తోటలో ఆయనకు శోధన వచ్చినప్పుడు ఆయన శ్రమ నుంచి తప్పించుకోవాలని చెప్పని ప్రయత్నం చేసినప్పుడు మొదటిగా ఏం చేస్తారు? ప్రభా ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించు అని అంటారు. కానీ ఆ నెక్స్ట్ మినిటే ఆయన ప్రార్థన చేసి ఆయన బలపరచబడినప్పుడు మళ్ళీ ఏమంటారు? నీ చిత్తమైతే నీ చిత్తమే జరుగును గాక, నా ఇష్టం కాదు గాని మీ ఇష్టమే జరగాలని చెప్పని అక్కడ చెప్తూ ఉంటారనమాట. సో ప్రేయర్ ద్వారా అక్కడున్న సిట్యుయేషన్ ఒక్కసారిగా ఆయన మీద డిపెండ్ అవ్వకుండా మొత్తం కూడా దేవుని మీద డిపెండ్ అయ్యే విధంగా ప్రార్థన అనేది సహాయం చేయటం మనం చూస్తామన్నమాట. మనం ఒకసారి ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనంని చదువుకుందామండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనము. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినా నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను. సో ప్రార్థించడానికి ముందు ఆయన ఏ విధంగా ప్రార్థన చేశారంటే, దేవా నాకు ఈ శ్రమ అనేది నువ్వు తొలగించు అని చెప్పని ఫస్ట్ ఆయన అడుగుతారనమాట. కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఆ ప్రార్థన యొక్క పవర్ అక్కడ మనకు కనపడుతుందనమాట. వెంటనే ఆయన ఏం చేశారు? తండ్రి నా చిత్తము కాదు మీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పని మళ్ళీ మొరపెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. సో మన యొక్క మనము మన మీద డిపెండ్ అవ్వకుండా దేవుని యొక్క ఆలోచనలకు మనము మ్యాచ్ చేయాలంటే ఏం చేయాలండి? ప్రార్థన అనేది ఒక గొప్ప ఆయుధంగా మనకు అక్కడ కనపడుతోంది. సో మనము ఆ విధంగా ప్రార్థన ద్వారా మనము మన యొక్క ఆలోచనలు, మన యొక్క మనస్సును మనము కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇంకా కొత్త నిబంధనలో మనము అననీయ, సప్పీరాని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో వారు కూడా ధనాపేక్షతో వాళ్ళు ఏం చేస్తారు? దేవునికి వాళ్ళెవరు చూడట్లేదు కదా అని వాళ్ళకున్న ఆస్తి మొత్తాన్ని అమ్మి కూడా ఏం చేస్తారు? కొంత మాత్రమే తీసుకెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో అప్పచెప్తారనమాట. కానీ వాళ్ళ ఆలోచనను బట్టి వాళ్ళేమైంది? దేవుడు వెంటనే వారికి మరణ శిక్ష అనేది విధించారనమాట. సో తన భర్త అననీయ చేసిన తప్పును మళ్ళీ సఫీరా సమర్థించినందుకు సఫీరాని కూడా దేవుడు ఆ క్షణంలోనే వెంటనే దేవుడు న్యాయం చేశారు. అంటే వాళ్ళు చేసిన తప్పుకు న్యాయంగా వారిని ఏం చేశారు? వెంటనే వారికి జవాబు అంటే మరణం అనేది వారికి సంభవించిందనమాట. సో కాబట్టి మనము అక్కడ వాళ్ళకున్న ఆలోచన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది పరిశుద్ధంగా లేదు. శుద్ధంగా ఉంది. అంటే అది ఒక ఘనమైన ఆలోచనగా లేదనమాట. సో మనము ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తే ఆలోచన ఎలా ఉండాలంటండి? ఘనమైనదిగా ఉండాలంట. ఆ తర్వాత పవిత్రమైనదిగా ఉండాలంట. కానీ వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంది? మనము ధనము దాచిపెట్టుకుందాము అని చెప్పని దురాలోచన కలిగి వారు ఉన్నారనమాట. సో అదెంతో తప్పుగా దేవుడు పరిగణించి వారిని ఏం చేశారు? వెంటనే కూడా దేవుని యొక్క న్యాయానికి వాళ్ళు లోనైనప్పుడు వెంటనే వాళ్ళు కూడా మరణించారనమాట. సో వాళ్ళకున్న ఆ గర్భ హృదయం, అలాగే వాళ్ళు చెప్పిన ఆ అబద్ధము, సో ఆ ఆలోచన ద్వారా వాళ్ళకి ఏమైంది? మరణం అనేది సంభవించిందనమాట. సో అలాగ మనము ఇంకా అనేక మందిని దేవుని యొక్క ఆలోచనలు చేయకుండా, అంటే ఇక్కడ పౌలు గారు ఏవైతే సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, రమ్యమైనవి అని చెప్పారో అటువంటి ఆలోచనలు చేయని వారు, చేసిన వారు కూడా మనము ఎంతో మందిని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం చూస్తే సౌలు రాజుని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ఆయన దావీదు పైన ఎంతో అసూయ కలిగి ఉన్నాడనమాట. సో ఫస్ట్ ప్రజలందరూ కూడా సౌలు మొదటి రాజు కాబట్టి ఆయన ఎంతో ఘనపరిచి ఆయనకు ఎంతో గౌరవం ఇస్తూ ఆయన ఎంతో మందిని చంపారని చెప్పని ఆయన రాజుగా అంగీకరించి ఆయనకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టారు. కానీ ఎప్పుడైతే దావీదు వచ్చి సౌలు కన్నా గాని ఇంకా ఎక్కువ మందిని చంపారో, సో అప్పుడు సౌలుకు అసూయ అనేది ప్రారంభమైందనమాట. సో అసూయ రావటం వల్ల సో అతను ఏం చేశాడు? దావీదుని చంపాలని ప్రయత్నం చేశారనమాట. సో ఆ ఆలోచన, ఎంత అసూయ అనే ఆలోచన అతన్ని ఎంత వరకు దారి తీసిందో మీరు చూడండి. సో తన సింహాసాన్ని కోల్పోయాడు. ఆ ఆ చెడ్డ ఆలోచన వల్ల. సో ఆ అన్యాయమైన ఆలోచన వల్ల. సో అది న్యాయమైనది కాదనమాట. సో వ్యతిరేకంగా న్యాయం కాకుండా అన్యాయంగా ఆలోచన చేసినందుకు దేవుడు తన సింహాసాన్ని, తన రాజ్యాన్ని ఆయనకు లేకుండా చేశారు. తన ఓటమి
ఓటమిని రుచి చూశాడనమాట. ఒక రాజుగా ఆయన అభిషేకింపబడిన వాడు ఎంతో ఓడిపోవటం అనేది చూస్తామనమాట. దేవుని యొక్క ఆలోచనల నుంచి తప్పిపోయి ఒక సోదగాండ్ర దగ్గరికి వెళ్లి తన తన ఒక ఆశ్రయం కోరుకోవటం అనేది మనం చూస్తాం అనమాట. సో అటువంటి అన్యాయమైన, సో అభినందించలేని ఇక్కడ మనం చూసినట్లయితే అది యోగ్యమైనది కాదు. అది మెప్పైనది కాదనమాట. సో అటువంటి ఆలోచన అనేది సౌలు గారు కలిగి ఉండటం మనము చూస్తామన్నమాట. సో అట్లా మనము అనేక మంది ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం కయ్యూని యొక్క ఆలోచన. సో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఎక్కడికి దారి తీసిందో మనం చూసినట్లయితే అన్యాయమైనది, అపవిత్రమైనది, అలాగే రమ్యము కానిది, తర్వాత అభినందించదగినది అంటే అయోగ్యమైనది, తర్వాత మెప్పు లేనిది, ఇవన్నీ కూడా దేనికి దారిని తీసినాయండి? పతనానికే దారి తీసినాయి అనమాట. సో అందుకని పౌలు గారు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు, మీరు యోగ్యమైనది, మాన్యమైనది, ఆ తర్వాత రమ్యమైనది, పవిత్రమైనది మాత్రమే మీరు ఆలోచన చేయాలి, న్యాయమైనది మాత్రమే మీరు ఆలోచన చేయాలి. సో వాటి యందు మీరు ధ్యానం ఉంచుకొనుడి. సో వాటినే మీరు మెమరైజ్ చేసుకుంటూ ఉండండి. సో మీకు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక సర్కమ్స్టెన్సెస్ మీరు ఉన్నప్పుడు, అక్కడ మీరు చేసే ఆలోచన బట్టే దానికి యొక్క ఫలితం అనేది ఉంటుందన్నమాట. సో యేసుప్రభు వారికి కలిగిన సాతాను శోధించినప్పుడు అరణ్యములో బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి అరణ్యములో తిరుగుతున్నప్పుడు సాతాను ఏం చేసింది? ఆయనను ఎంతో శోధించడానికి ప్రయత్నం చేసింది. కానీ అక్కడ దేవుడు ప్రతి ఒక్క సమాధానము దేవుని యొక్క ఆలోచనతో, దేవుని యొక్క వాక్యాన్ని చూపించి సాతానుకు సమాధానం చెప్పడం మనం చూస్తామనమాట. సో ప్రతీది కూడా ఫస్ట్ నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోవాలంటే ఆయన సాతాను వాక్యం చూపించినప్పటికీ చూపించకపోయినా కూడా ఏమైంది? యేసు ప్రభువు వారు మాత్రం వాక్యంతోనే సమాధానం చెప్పారనమాట. సో ఆయన ఆలోచన అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం నుంచి వస్తుంది అనమాట. ఆయన పలికే ప్రతి మాట కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మన మనసు మనం పలికే ప్రతి మాట మనసు నుంచి వస్తుంది. కాబట్టి ఆయన మనసు అంతా కూడా దేని మీద కేంద్రితమైంది? సో వాక్యం మీద. సో వాక్యము మన మనసులో ఉన్నట్లయితే మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు కూడా ఏమవుతుందండి? ఆ వాక్యానుసారంగానే మనం జీవించగలుగుతాం అన్నమాట. కాబట్టి సాతాను అనేక మార్లు శోధించినప్పటికీ మళ్ళీ సాతాను వాక్యం ద్వారా ఆయనని ఆహ్, ఆహ్, శోధించడానికి ప్రయత్నం చేసినప్పుడు తిరిగి మళ్ళీ దేవుని వాక్యంతోనే ఆయన సమాధానం చెప్పడం అనేది మనం చూస్తామన్నమాట. కాబట్టి యేసు ప్రభు వారికి ఉన్న ఆ పవిత్రమైన జ్ఞానము, ఆ నిజమైన, ఆ న్యాయమైన, ఆ ఉత్తమమైన ఆలోచన అనేది మనందరం కూడా కలిగి ఉండాలంటే యేసు ప్రభు వారు చేసిన ఒకే ఒక్క పని ఏంటంటే దేవుని వాక్యాన్ని బట్టి ఆయన ఆలోచన అనేది చేశారు. సో మనం కూడా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని బట్టి మనము ఆలోచన చేసినప్పుడు ఏమవుతుంది? మన యొక్క జీవితం కూడా సాతాను యొక్క మార్గం నుంచి దేవుని యొక్క మార్గాన్ని వెళ్ళటానికి సహాయపడుతుందన్నమాట. ఆ తర్వాత మనం చూస్తాం యోసేపును. యోసేపుకు ఎంతో భయంకరమైన శోధన అనేది వచ్చిందన్నమాట. సో ఆ శోధన నుంచి ఆయన పోతీఫర్ భార్య అతన్ని లొంగదీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు అక్కడ అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఆయన చేసిన ఆలోచన మనము జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా దేవునికి విరోధముగా నేను ఎట్లు పాపం చేసేదను అని చెప్పని ఆయన అక్కడి నుంచి పారిపోవటం అనేది చూస్తాం అనమాట. సో అది ఎంతో శ్రద్ధతో, ఎంతో నీతికరంగా ఆయన ఆలోచన చేశారనమాట. సో ఐగుప్తు దేశంలోనే ఒక గొప్ప యాజకునిగా, ఒక ప్రభావశాలిగా ఆయన స్థానం అనేది పొందుకున్నారనమాట. కాబట్టి అటువంటి ఆలోచన అనేది మనం కలిగి ఉండడానికి మనము నిత్యము ప్రయత్నం చేయాలన్నమాట. సో దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు సెలవిచ్చినట్లు మనందరం కూడా ఎప్పుడు కూడా మన మన థాట్స్ అనేవి ఎప్పుడు కూడా ట్రూ థాట్స్ ఉండాలి. ఎప్పుడు కూడా ఫెయిత్ఫుల్ థాట్స్ ఉండాలన్నమాట. సో ఎప్పుడు కూడా లవింగ్ థాట్స్ ఉండాలి. అది పవిత్రంగా ఉండాలన్నమాట. సో ఓన్లీ ప్యూర్ థాట్స్ మనకు ఉండాలి. కానీ ఎప్పుడైతే మనకు సెల్ఫిష్‌నెస్ అనేది ఉంటుందో, ఎప్పుడైతే మనము మన హృదయంలో గర్వం ఉన్నప్పుడు దాని ద్వారా వచ్చే ఆలోచనల ద్వారా ఎంతో మంది వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకోవటం అనేది చూస్తామన్నమాట. సో కాబట్టి మనందరం కూడా ఇన్‌స్టెడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ఆల్ ద సిన్‌ఫుల్ థాట్స్, we have to think only about God aligned thoughts. So the thoughts which align with God. సో ఏ అయితే ఆలోచనలు దేవునితో మనము మనము మనకు అలైన్ అవుతాయో వాటిని మనము ఆలోచన చేసే విధంగా మనం ఉండాలన్నమాట. కాబట్టి అటువంటి ఆలోచన మనం చేయటానికి మనకున్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఎందుకంటే ప్రార్థన మాత్రమే మనకు
ఆ సహాయం, తెగింపు అనేది మనకు కలుగు చేస్తుంది అనమాట. సో మనము ఆ ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూడొచ్చు. 6వ వచనంలో దేనిని గూర్చి చింతింపుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములను దేవునికి తెలియజేయడి. సో దేనిని కూడా చింతించొద్దు. సో ప్రతి విషయంలో కూడా ప్రార్థన, విజ్ఞాపన అనేది కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలను దేవునికి తెలియచేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే అండి, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును, మీ తలంపులకును కావలి ఉండును. సో మనము ఆ తలంపులకు మనము కావలి ఉంచుకోవాలంటే, మన యొక్క ఆలోచనలు మనం సంరక్షించుకోవాలంటే ఏముండాలంటండి, దేవుని యొక్క సమాధానం మనకు తోడుగా ఉండాలి. ఆ శాంతి ఎలా అనుభవించబడిద్ది, మన ఆలోచనలు దేవుని ఆలోచనలు కూడా ఒకటి అయినప్పుడు అప్పుడు మనకు శాంతి అనేది అనుగ్రహించబడిద్దనమాట. లేకపోతే అనేక శోధనలు మనకు కలగటం అనేది మనం చూస్తామనమాట. సో అక్కడ 6వ వచనం మళ్ళీ చూసినట్లయితే చింతింపకుడి. సో మనం చింతించినప్పుడు ఏమైద్దంటే, ఆ ఆలోచనలు అంటే మనకు చింత కలిగినప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తాము? దేవుని మీద నమ్మకం లేనప్పుడు మాత్రమే మనం దాని గురించి ఆలోచిస్తామనమాట. సో చింత, నమ్మకం అనేవి 2 గూడా ఎప్పుడు మనము మిక్స్ చేయలేము. లైక్ మనము వాటర్‌ని అలాగే ఆయిల్‌ని ఏ విధంగా అయితే మిక్స్ చేయలేమో, అలాగే చింత ఉన్న చోట మనము దేవుడిని నమ్మలేము. ఒకవేళ దేవుడిని మనం నమ్మినట్లయితే మనకు చింత అనేది ఉండదనమాట. సో మనకు శోధన కలిగినప్పుడు మనం చేసే ఆలోచనలు ఎలా ఉంటాయంటే, దేవుని మీద నింద మోపే వారంగా మనం ఉంటాము. దేవుడా నాకెందుకు ఈ శోధన కలుగు చేశావని చెప్పి మనం అంటా ఉంటాం. కానీ మన శోధనలు ఏది కూడా దేవుడు కలుగు చేయడు కాబట్టి, ఆయన ఓన్లీ పరిశోధించే దేవుడుగా ఉంటారు కానీ, మనల్ని శోధించే దేవుడుగా ఆయన ఎప్పుడు ఉండరనమాట. సో మనం అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన అబ్రహాముని పరిశోధించాడు గానీ ఎప్పుడు కూడా ఆయన శోధించడం అనేది జరగలేదనమాట. దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నప్పుడు, ఆయన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయనకు ఒక పరీక్షలాగా పెట్టారు. ఒక పరీక్ష పెట్టారు గానీ ఆయనని శోధించాలని చెప్పని ఆయనను ఆ దేశంలో నుంచి, తన సొంత ప్రజల్లో నుంచి ఆయన రమ్మని చెప్పలేదు. సో ఆ పరిశోధన సమయంలో ఆయన వెంటనే వచ్చారు కానీ ఆహ్, ఆ పరీక్ష అంతా జరిగే టైంలో ఆయన ఏం చేశారండి, ఓడిపోయారు. ఎలా? సా సారా తన భార్య అయినప్పటికీ కూడా తన సహోదరి అని చెప్పని ఆయన అబద్ధం ఆడడం అనేది చూస్తామనమాట. దేవుడు తనకొక కుమారుడిని అనుగ్రహిస్తాను. నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తాను. నీ ద్వారా వచ్చే కుమారుడి ద్వారానే ఈ భూమి అంతా కూడా నింపబడుతుంది అని చెప్పని దేవుడు చెప్పినప్పుడు ఆ వాగ్దానాన్ని అబ్రహాము విశ్వసించలేకపోయాడు. సారా యొక్క మాట విని ఏమైంది, దేవుడు సారా ద్వారా అనుగ్రహించే కుమారుడి కోసం ఎదురు చూడకుండా హాగరు అనే ఆమెతో తన ఇస్మాయిల్‌ని కనటం మనం చూస్తాము. సో దేవుని యొక్క పరీక్షలో ఓడిపోవడం అనేది మనం చూస్తాము. కానీ దేవుడు మళ్ళీ తిరిగి అబ్రహాముకు ఇస్సాకును అనుగ్రహించిన తర్వాత ఒక పరిశోధన అనేది మనం చూస్తామనమాట. "నువ్వు వెళ్లి నీ కుమారుడిని, నీకిష్టమైన నీ ప్రియ కుమారుడిని నాకు బలిగా ఇవ్వని" చెప్పినప్పుడు ఆ పరీక్షలో అబ్రహాం అనేది గెలవటం అనేది మనం చూస్తాము. సో అట్లా దేవుని యొక్క ఆలోచనల్ని మనము నమ్మినప్పుడు ఏమవుతుందండి, అప్పుడు మనము విజయం వైపు దారితీస్తాము. సో ఎప్పుడైతే అబ్రహాము దేవుని మీద నమ్మకం ఉంచి తన ప్రియ కుమారుడిని బలిగా ఇవ్వటానికి సిద్ధపడతాడో, అప్పుడు దేవుడు తన కుమారుడిని ఆయనకు తిరిగి ఇవ్వటం అనేది జరుగుతుందనమాట. సో అట్లా దేవుడు ఆహ్ మనల్ని పరిశోధించినప్పుడు మనం ఏ విధంగా చింత లేకుండా కేవలం ఆయన మీద నమ్మిక ఉంచి ఉంటామో, అప్పుడు ఏం చేస్తాము, మన ప్రార్థన బలిపీఠం అనేది ఆయన కొరకు కడతాము. అప్పుడు మనకేమొస్తుందంటే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం అనేది వస్తుందంట. ఎవరి వల్ల వస్తుందంట? యేసుక్రీస్తు వలన మనకు అది అనుగ్రహింపబడుతుందంట. ఎందుకంటే మనము మన ఆలోచనలు ఎలా ఉండాలి, మనము ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలని చెప్పని దేవుడు ధర్మశాస్త్రాన్ని మనకు అనుగ్రహించినప్పుడు దాన్ని ఏ విధంగా పాటించాలని చెప్పింది మాత్రం యేసుప్రభువు వారు మాత్రమే. సో యేసుప్రభువు వారు వచ్చి ఆయన లైఫ్‌ని జీవించి ఆ ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాన్ని నేను నెరవేర్చడానికే వచ్చాను అని చెప్పి ఆయన లైఫ్‌ని మనకు ఎగ్జాంపుల్‌గా ఒక మాదిరిగా ఆయన జీవించి చూయించిన తరువాతే మనము ఆ జీవితాన్ని జీవించడానికి మనకెంతో సహాయపడిందనమాట. సో యేసుక్రీస్తు వలన మనకు సమాధానం అనేది కలుగుతుందని చెప్పని దేవుడు ఇక్కడ తన వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. సో మనందరికీ తెలుసు.
హృదయము ఎంతో మోసకరమైనది. దాని యొక్క తలాంపులు ఎప్పుడు కూడా చెడ్డవి అని చెప్పని మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం మనల్ని గద్దిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ హృదయము దేవుని వాక్యంతో నింపబడి ఉంటుందో అప్పుడు మనకు ఒక క్లియర్ మార్గం అనేది మనకు కనపడుతుందనమాట. మనకు కోపం వచ్చినా గాని మనము కంట్రోల్ చేసుకునే విధంగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తుంది. మీరు వినటానికి వేగిరపడండి. కోపగించటానికి నిదానస్తులుగా ఉండండి అని చెప్పని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంటుందన్నమాట. సో మీరు నరహత్య చేయవద్దు అని పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞకు యేసుప్రభు వారు ఏం చేశారు, మీరు నీ సహోదరుని మీద కోపం ఉంచుకున్నా గాని ఆ కోపం ఉన్నప్పుడు నీవు దేవునికి అర్పణ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు నువ్వు ముందు ఆ అర్పణ గురించి కాకుండా నీ సహోదరుని దగ్గరికి వెళ్లి వారితో సమాధానం పొందిన తర్వాత దేవునికి అర్పణ అర్పించు అని చెప్తున్నాడు. సో ఆ కోపంతో నువ్వు వెళ్ళి దేవునిని సేవించిన ఆ ఆరాధన అనేది దేవుడు అంగీకరించడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఏంటి? ఆ హృదయము. ఏ హృదయముతో నువ్వు ఆయన్ని ఆరాధిస్తున్నావని కావాలి. సో నువ్వు ఆ ద్వేషపు ఆలోచనలో అపవిత్రమైన ఆలోచనలు నువ్వు కలిగి దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు ఆ ఆరాధనకు ఇష్టపడననమాట. సో కాబట్టి మనందరం కూడా దేవుడు ఏ విధంగా కోరుకున్నాడో లైక్ సత్యమైన ఆలోచనలు, తర్వాత మాన్యమైన ఆలోచనలు, న్యాయమైన ఆలోచనలు, పవిత్రమైన ఆలోచనలు, ఖ్యాతిగల ఆలోచనల గురించి మీరెప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉండండి అంటున్నారు. సో మన లైఫ్ లో కూడా మన పర్సనల్ లైఫ్ లో కూడా మనం అనేక మార్లు మన తోటి వారిని చూసినప్పుడు ఆహ్ వారి యొక్క లైఫ్స్ ని చూసినప్పుడు మనకు గర్వం కలుగుతుందేమో అని మనం ఆలోచించాలి. లేదా నీ స్థితిని నీవు చూసుకున్నప్పుడు దేవుని మీద నీకు దేవుని యొక్క ప్రేమ మీద లేకపోతే ఆయన ఇచ్చే ఆశీర్వాదం మీద నువ్వు నమ్మకం లేక అవిశ్వాసంతో ఉన్నావేమో అని చెప్పి నువ్వు ఆలోచన చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే నీకు గర్వం ఉంటుందో ఆ గర్వం ఎక్కడికి దారితీస్తుంది? మరణానికి దారితీస్తుందో సో ఆ విధంగా మనందరం కూడా న్యాయమైన పవిత్రమైన ఆలోచనలు చేయటానికి సో ఏం చేయాలి? ఫస్ట్ ప్రేయర్ ఇస్ ద ఓన్లీ థింగ్. ఇట్ ఈస్ ద ఓన్లీ వెపన్ వి కెన్ ఫైట్ విత్ ద వార్ ఇన్ అవర్ మైండ్. సో ఆ మైండ్ లో ఉన్న మన ఆ యుద్ధాన్ని చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు, ఆ జరిగే యుద్ధాన్ని మనము జయించాలంటే ప్రార్థన ద్వారా మనము జయించొచ్చు అని చెప్పని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. సో మీరు ఏ విషయంలో అయినా కూడా చింతపడి ప్రతి విషయంలో అది ఏదైనా కావచ్చు. ఇందాక మనము అనేక మంది జీవితంలో వాళ్ళకున్న సిట్యుయేషన్స్ మనం చూసాము. శోధనలు మనం చూసాము. సో వాటన్నిటిని కూడా జయించడానికి వాళ్ళు చేసిన ఒకే ఏంటి? దేవుని యొక్క ఆలోచనలతో వారి యొక్క ఆలోచనలు వాళ్ళు ఏకపరిచారనమాట. సో అట్లా అలైన్ చేసుకొని మనము ప్రార్థన ద్వారా దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నప్పుడు మనం మనకేం కలుగుతుందంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అనేది మనకు కలుగుతుందని చెప్పని దేవుని వాక్యం ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. సో అట్టి విధంగా మనము ప్రార్థన చేసి మన ప్రార్థనలు బలిపీఠంగా దేవుని కొరకు కట్టాలని చెప్పని ఈ సమయంలో నేను కోరుకుంటున్నాను. సో దేవుడు మనకు ఈ అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయంలో మనందరం కూడా మంచి ఆలోచనలకు మన యొక్క ఆలోచన సంరక్షణ కొరకు ప్రార్థన ద్వారా మనము దాన్ని సాధించవచ్చు అని చెప్పని దేవుడు మనకు తెలియజేస్తుండగా ఈ రోజు ఈ సమయంలో మనందరం కూడా ఒక తీర్మానం చేసుకుందాం. మనందరం కూడా ఒక ప్రార్థన బలిపీఠాన్ని మనం కడదాము. సో దేవునికి ఆ ప్రార్థన బలిపీఠాన్ని కట్టినప్పుడు మనకు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం అనేది మనకు కలుగుతుందన్నమాట. ఆ సమాధానాన్ని దయచేయటానికి మనకు ఆ చెడు తలంపుల్ని మనల్ని తప్పించి దేవుని యొక్క తలాంపులను మనకు కలుగజేసి ఆ తలాంపుల ద్వారా మనం జీవించటానికి యేసుప్రభు వారికి ఏదైతే మనస్సు ఉందో ఆ మనస్సును కూడా మనందరం కలిగి జీవించటానికి ప్రార్థన బలిపీఠాన్ని మనందరం కూడా కడదామని ఈ రోజు మనం తీర్మానం చేసుకుందామండి. అట్టి కృపను దేవుడు మనందరికీ దీవించి తిరిగి మనందరం కూడా కలుసుకునేంత వరకు ఆయన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ మహోన్నతుడ నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఈ సాయంకాల సమయంలో ప్రభా మీరు ఇప్పటి వరకు మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభా మా ఆలోచనల ప్రభా మేము సంరక్షించుకునే వారిగా ఉండటానికి ప్రభా నీ యొక్క ప్రార్థన ప్రభా నీ ప్రార్థన ఆయుధం ద్వారా తండ్రి మేమందరం కూడా తండ్రి పోరాడుటకు ప్రభా మాకు ఆ ప్రార్థన ఆయుధాన్ని ప్రభా మేమందరం ధరించుకునే విధంగా ప్రభా మాకు సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. తండ్రి నీ యొక్క ఆలోచనలు ప్రభా మాకు కలుగు చేయమని ప్రభా నీ చిత్తానికి ప్రభా మా జీవితాన్ని అప్పగించుకునే విధంగా ప్రభా మా ప్రార్థన
ఉండటానికి సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా. అటు విధంగా ప్రభా మేము జీవించి ప్రభా అనేక మందికి ప్రభా మాదిరికరంగా ప్రభా ఉండి ప్రభా నీ యొక్క రాకడలో ప్రభా అందరం పాల్గొనే ప్రభా తండ్రి నీతో ప్రభా నిత్యము కలిసి జీవించడానికి సహాయం దయచేయమని ప్రభా అటువంటి ప్రార్థన బలిపీఠాన్ని మేమందరం కట్టేవారుగా ఉండడానికి సహాయం దయచేయమని త్వరలో రాని యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి.